బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్నందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అంశము కొండమీద వెలిగించిన దీపం అంటే ఏమిటి? మత్తయి 5:14-16 వరకు. యేసుక్రీస్తు తన అనుచరుల గుర్తింపు గురించి ఒక శక్తివంతమైన మాట చెప్పారు. మీరు వెలుగును మోసేవారు అని ఆయన చెప్పలేదు, మీరే లోకమునకు వెలుగు అని చెప్పారు. కొండమీద ఉన్న వెలుగు అది ప్రయత్నించినా దాచబడదు. ఈ పిలుపు ద్వారా యేసుక్రీస్తువారి ఉద్దేశం ఏమిటి? 1. విశ్వాసులు కనిపించేలా ఉండాలి. వెలుగు స్వభావమే బయల్పరచడం. విశ్వాసం అనేది రహస్యంగా ఉంచుకునేది లేదా మౌనంగా ఉండేది కాదని యేసు బోధించారు. క్రీస్తు ద్వారా రూపాంతరం చెందిన జీవితం సహజంగానే అందరికీ కనిపిస్తుంది. మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు. కొండమీదనున్న పట్టణం దాచబడనేరదు. మత్తయి 5:14. 2. వెలుగు చీకటికి విరుద్ధంగా ఉంటుంది. వెలుగు చీకటిలో కలిసిపోదు, దాన్ని బయటపెడుతుంది. సత్యాన్ని తిరస్కరించే ఈ లోకంలో క్రీస్తును అనుసరించే జీవితం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసమే ఇతరులను దేవుని వైపు నడిపిస్తుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహింపలేదు. యోహాను 1:5. 3. వెలుగు యొక్క ఉద్దేశం మార్గనిర్దేశం చేయడమే. వెలుగు అనేది ప్రదర్శన కోసం కాదు, అది దారి చూపడం కోసం. ఇతరులు దేవుని మార్గాన్ని కనుగొనేలా విశ్వాసులు క్రీస్తును ప్రతిబింబించాలి. మన సత్క్రియలు మనల్ని కాకుండా దేవుని మహిమను చాటి చెప్పాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి 5:16. 4. వెలుగును దాచిపెట్టడం దాని ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. భయం, లోకంతో రాజీపడడం లేదా మౌనం పాటించడం వల్ల ఒక విశ్వాసి సాక్ష్యం మసకబారుతుంది. దేవుడు బయల్పరచాలని కోరుకున్నదాన్ని దాచివద్దని యేసు హెచ్చరించారు. ప్రకాశించే విశ్వాసం ఈ చీకటి లోకానికి నిరీక్షణను ఇస్తుంది. ఎవడునూ దీపం వెలిగించి దానిని పాత్రతో కప్పడు. లూకా 8:16. మీరు ఈ లోకంలో క్రీస్తు వెలుగుగా ధైర్యంగా జీవించాలని కోరుకుంటే, ప్రభువా, నా వెలుగును ప్రకాశింపనివ్వు అని కామెంట్ చేయండి. కొండమీద ఉన్న వెలుగు ఇతరులు దేవుణ్ణి కనుగొనేలా కనిపించడానికే ఉంచబడింది. కాబట్టి నేను బోధకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వాక్య ప్రమాణాలను తగ్గించకండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి. ఇంక విశ్వాసులారా, మీరు చెప్పబడుచున్న వాక్యమును, అది ఎవరు చెప్పినా సరే, నాతో సహా చెప్పబడుచున్న వాక్యాన్ని పరిశీలించండి. అది నిజమో కాదో, అక్కడ ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, అక్కడ సందర్భం ఏమిటి అని పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవుని డైరెక్షన్లో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితముతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి. అలాగే రక్షించబడని వారు సమయము అస్సలు లేదు. దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ఎఫెస్సీ 5:15లో దేవుని వాక్యం చెబుతోంది. కాబట్టి దయచేసి రక్షణను వాయిదా వేయకండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున వానికిచ్చే జీతం నా దగ్గర ఉంది అని ప్రకటన గ్రంథం 22:11లో దేవుడు చెబుతున్నాడు. కాబట్టి రక్షించబడిన వారు రక్షించబడ్డావు కాబట్టే రక్షణకు తగ్గట్లు నీతి ఫలములను ఫలించండి. ఇప్పటికీ రక్షించబడకపోతే కృప అందుబాటులో ఉన్నప్పుడే విశ్వాసం ద్వారా రక్షణ పొందుకోండి. దేవుని రాజ్యానికి వారసులవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, సకల యుగాలలో సజీవుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవళ సింహాసన సీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యంతో మీరే సూటిగా, తేటగా, నేరుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు. దేవా, వాక్యంలో ప్రస్తుత భయంకరమైన పరిస్థితిని చూపించారు. గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు, మార్పు చెందునట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. హృదయాలు తెరవబడునట్లు కార్యం జరిగించమని. మీరు వెలుగును మోసేవారు అని దేవుడు చెప్పలేదు, మీరే లోకమునకు వెలుగు అని చెప్పారు. కాబట్టి వెలుగుగా ప్రకాశిస్తూ అనేకులకు ఈ వెలుగు మార్గమును ఫలించే మనస్సు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని రాకడా మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే, దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.